బామ్మా, ఏంటా మాటలు? ఏదో ఆవేశంలో చేసుకున్నారు. తర్వాత తన తప్పు తెలుసుకుని తప్పైపోయిందని ఒప్పుకున్నారు కదా. ఒప్పుకుంటే చేత వెనక్కిపోతుందా? వాతలు చెరిగిపోతాయా? ఎదురుగా ఉంటే 4 వాతలు పడేలాగా చెంపలు వాయించేసేదాన్ని. అయినా పెళ్లిడికొచ్చిన పిల్ల మీద చెయ్యెత్తుతాడా మూర్ఖుడు? తండ్రి లాంటి వారు. నువ్వు నా కూతురుతో సమానం, నీ స్థానంలో నా కూతురున్నా నీలాగే చేసేదేమో అన్నారమ్మా. చిచే, బాండి వెనకేసుకొస్తావేమే? ఏ తండ్రి ఇలా చేయడు? అసలు మనిషి అన్నవాడు చేసే పనేనా ఇది? తాగుబోతు వెధవ, దరిద్రుడు. బామ్మా, ఎందుకలా నోరు పారేసుకుంటావు? ఏమిటి? నేను నోరు పారేసుకుంటున్నానా? వాడు చెయ్యి విదిలించగాలేంది, నేను మాటలంటే తప్ప? బమ్మీ, అసలు తప్పు నాదే అన్నాను కదా. బావుంది, చాలా చాలా బావుంది. తప్పు నాదని నువ్వనడం, అనొద్దని అదే అనడం, ఇద్దరు కలిసి నన్ను తప్పుడు దాన్ని చేస్తున్నారు. అయినా వాడి కొంపకు పోవలసిన కర్మ నీకేమిటే? రేపటి నుంచి వెళ్ళకు. ఏం చేస్తారో చూద్దాం. ఉద్ధరించడానికి వెళ్ళాలా, లేకపోతే ఉన్న పళ్ళు ఊడగొట్టించుకోవడానికి వెళ్ళాలా? నేర్చుకోవడానికి వెళ్ళాలి. ఆ మత్తులో ఊగేవాడి దగ్గర మత్తు కంపొచ్చి చస్తుందే తప్ప విజయం వస్తుందే. బమ్మీ, అలా అనొద్దు. ఆ వెళ్ళవే, వెళ్ళు. ఇదేమో హారతిచ్చి నిన్ను పంపిస్తుంది, నువ్వేమో చెంపలు వాయగొట్టించుకుని రా. అయ్యో పాపం అనడం నాది తప్పు. వెన్న రాయాలని ఆరాటపడ్డం పిచ్చితనంగా కనిపిస్తుంది. విద్యట విద్య. ఎలుగు తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు అన్నట్టు వాడి జన్మలో మారడు, మీరు మారరు. నాకెందుకొచ్చింది? సా రీ గా మా. పద చెప్తాను. ఏందయ్యా? చెప్తాను కదా, పద లోపలికి. దామిని, సా. ఇదేంటి మళ్ళీ డోర్ కొడుతున్నారు? వీళ్ళంటబ్బా ఈరోజు నా వెంట పడ్డారు. ఛా, సరిగా మనతో మేనేజ్ చేసిన వర్కౌట్ కాలేదే. ఏంటి మళ్ళీ వచ్చారు? నన్ను సంగీత సాధన చేసుకునివ్వరా? సాధన సాధనే, సంసారం సంసారమే. సంసారమా? అవునమ్మా, నిన్ను అయ్య చేతిలో పెట్టి ఓ ఇంటి దాన్ని చేస్తే మనవణ్ణో మనవరాల్లో మా చేతుల్లో పెడితే మాకు ప్రశాంతంగా ఉంటది. నీ పెళ్లి మా బాధ్యత కదమ్మా. ఒక్కసారి ఈ ఫోటో చూడమ్మా. ఎవరిదా ఫోటో? నేనెందుకు చూడాలి? పెళ్లి కొడుకుదమ్మా. చూసి బాగున్నాడు అంటే మళ్ళీ ఆ ఎస్ఐ లాగా వచ్చి నాకు క్లాస్ పీకడానిక? అబ్బే, ఈ అబ్బాయి అసలు క్లాసే పీకడమ్మా. అంత గ్యారంటీ ఎలా ఇస్తున్నారు? నీ గురించి అన్నీ చెప్పాంగా, అన్నీ విన్నారు, ఏం పర్లేదన్నారు. ఈ జనరేషన్లో ఇవన్నీ కామనే అన్నారు. కాబట్టి నో ఆబ్జెక్షన్, అడ్జస్ట్ అవుతా అన్నాడు. మీరేం చెప్పారు? అతనెందుకు పర్వాలేదు, నో ఆబ్జెక్షన్, అడ్జస్ట్ అవుతానని ఎందుకన్నాడు? అన్నీ. అదేంటి అన్ని? మా అమ్మాయి ఫ్రెండ్స్ తో క్లబ్బులకెళ్తుంది, పబ్బుకెళ్తుంది, సంగీత సాధన చేస్తుంది, డాన్స్ చేస్తుంది. సరదాగా అప్పుడప్పుడు 1-2 పెగ్గులు కూడా వేస్తుంది. అలా పెగ్గులు వేసినప్పుడు ఫ్యాషన్గా సిగరెట్ కాలుస్తుంది, చిందులేస్తుంది, కోపం వస్తే అరుస్తుంది, ఎవ్వరిని లెక్క చేయదు. ఇలా అన్నీ చెప్పేశాం. అయినా ఓకే అన్నాడా? అవునమ్మా, అబ్బాయి చాలా బుద్ధిమంతుడు. వెద్దవా, చేతకాని దద్దమ్మ. లేదా వాడికి నాలాగే అన్ని అలవాట్లు ఉండుండాలి. వాడు కోరుకున్నది నన్ను కాదు, నా డబ్బుని. అలాంటి చెత్త వదవని నేను చేసుకోను. నీకేం భయమే? నిన్ను చూసి మేం భయపడుతుంటే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా, చెత్త ఫెలో అంటావేంటి? సాఫ్ట్ గా పీక పిసికే వాళ్ళ ఉన్నాడు.
నేను చేసుకోను. ఇలా అందరికీ అన్ని వంకులు పెడితే ఎలాగే? ఎప్పుడు నీకు పెళ్లి చేయగలం? మా బాధ్యత మేము ఎప్పుడు తీర్చుకోగలం? పోనీ నీ మనసులో ఎవరైనా ఉన్నారా? లేక ఎవరైనా ప్రేమించావా? నేనెవ్వరిని ప్రేమించలేదు. ప్రేమిస్తే చెప్పేదాన్నిగా. దాచాల్సిన అవసరం నాకేంటి? భయం ఏంటి? నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పమ్మా, మేము అలాంటి వాడినే చూస్తాము. నాకసలు ఆలోచనే లేదు. అలాంటి ఆలోచన వస్తే చెప్తాను. త్వరగా చెప్పమ్మా, మా బాధ్యతలు తీరుతాయి. నీకు కొంచెం బాధ్యత అప్పగిద్దాం అనుకుంటున్నాం. మీరు అప్పగించాల్సింది ఏమీ లేదు. కావాలనుకుంటే నేనే తీసుకుంటాలే. దానికి పెళ్లికి ఏం సంబంధం లేదు. ఎందుకు తీసుకోవు? తాళాలే లాక్కుంటున్నావు కదా. సరే చెప్తానంటుంది కదా, పద వెళదాం. నువ్వు ధ్యానం చేసుకోమ్మా. ఏం కూతురే ఇది ఇలా తయారైంది? అంత దూరానున్నా కుప్పు కుప్పుమని మందు వాసన వస్తుంది. అమ్మా నాన్నని ఏమైనా గౌరవం ఉందా? నిమిషం ఉండిపోయిన ఆ పద్మావతిని చూడు, ఇలా నువ్వు పడిపోతుంటే గబాలన పట్టుకుంది. ఆ ఎస్ఐ ఎంతలా మెచ్చుకున్నాడు. మోహిని, ఏమైంది మోహిని? ఏమైందమ్మా? నీళ్ళు తాగండి. సారీ అండి, మీరే పెళ్లి కూతురు అనుకోండి, పొరపాటుగా ఏదేదో మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ సారీ. పొరపాటు అన్నారుగా, క్షమాపణలు ఎందుకులేండి. పొట్టిదానా, చూసి నేర్చుకో. సంస్కారం అంటే ఇలా ఉంటది. ఆడపిల్లంటే అలా ఉండాలి. ఏ తల్లి కన్నబిడ్డో ఏదో మన మీద కేసు వేసిందన్న కోపమే తప్ప అలాంటి బుద్ధివంతురాల్ని మనం చూస్తామా? నిజమేనయ్యా, బంగారం లాంటి పిల్ల మన రాక్షసి ఉంది, భయపెట్టి చంపుతుంది. ఇప్పుడు దాని గురించి ఎందుకో, పద వెళ్ళి పడుకుందాం. ఆ. శ్రీనివాసు, శ్రీనివాసు, ఏమిటమ్మా? కాఫీ తీసుకో. అబ్బా, బొమ్మ ఎంత బాగా వేశావురా. ఏదో పిచ్చి గీతలు గీస్తున్నావని అనుకున్నాం గాని ఇంత గొప్పగా బొమ్మ వేస్తావని తెలిస్తే ఎందుకురా మీ నాన్నలు అరుస్తారు? బొమ్మ పూర్తయిన తర్వాత చూపించు, మురిసిపోతారు. గీతైనా గాత్రమైనా కళ కళే కదా. ఆ మాట నువ్వే నాన్నగారికి చెప్పొచ్చు కదమ్మా. చెప్తానురా, నాకేంటి భయం, చెప్తాను. ఎంత గొప్పగా బొమ్మను గీసావు నువ్వు. ఏంటిది? కన్నింగా స్మైల్ ఇస్తూ లోపలికి వెళ్ళింది. ఏం చేస్తుందో ఏంటో.
ఏమిటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? బొమ్మ బాగా కుదిరిందా? ఇప్పుడే మా అమ్మ వచ్చి మెచ్చుకొని వెళ్ళింది. బాగానే ఉంది, కానీ ఎవరిని ఊహించుకొని వేశారు ఈ ఆర్ట్? గెస్ చెయ్యి. పద్మావతినే కదా? చిచ్చి, అదంటేనే నాకు చెడ్డ అసహ్యం. దాన్ని కల్లో కూడా తలవను. దాన్ని ఊహించుకోవడం ఏమిటి? నా బొందా. ఇది కావాలని బావ చేత నన్ను తిట్టిస్తుంది. ఎంతైనా మీ మరదలే కదా అని. వరసలు కలపకు, ఒళ్ళు కంపరం పుడుతుంది. మారదల మామిడికాయ టెంక, జిడ్డు మొహంది. దానికన్నా ఊరగాయ జాడి అందంగా ఉంటుంది. ఈ బొమ్మ గీయటానికి ఎవరినో ఊహించుకోవటం ఎందుకు? దీన్ని తలుచుకుంటే చాలు, చూస్తే తెలిసిపోతుంది కదా. అంటే ఏంటే? అంటే అంటే ఏంటే? కోతికెక్కువ, కొండ ముచ్చికి తక్కువ. అచ్చం నీ మొహం లాగానే ఉంది ఆ బొమ్మ. నేను కోతినా? ఏ తిప్పకాయ మొహం దానా, నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించుకు. నాది తిప్పకాయ మొహం. అమ్మమ్మా, మొహం చూడు మొహం. మీరు లక్ష మాట్లాడుకోండి, నాకసలు సంబంధం లేదు. నేను కలగ చేసుకోను. కానీ నన్ను అనవసరంగా మీ టాపిక్ లోకి లాగితే మాత్రం జామ్ అయిపోతుంది. కీళ్లు కదలకుండా చేస్తాను. అసలు తను ఏమందని అలా మాట్లాడుతున్నావు? వద్దు బావా, నేను నచ్చకపోయినా పర్వాలేదు, కానీ దీన్ని సమర్థించుకురాకు. మేము క్లోజ్ గా ఉంటున్నావనేగా కుళ్ళు నీకు? కాదు, అది అనవసరంగా నా పేరెత్తుతుందని కోపం. కావాలని నీతో నన్ను తిట్టించింది. అలా చేస్తే దంచి మొహం మీద తాలింపు పెడతా, జాగ్రత్త. చూసారా, నేను బాగుంది అని పొగుడుతూ సరదాగా అలా అంటే నా అందం నేనే పొగుడుకుంటే బాగుంటుందేమో అని. మీరు అలా అంటారని నేను ఆశపడితే నన్ను కోతికి ఎక్కువ, కొండ ముచ్చుకి తక్కువ మొహంది అంటుందా? మీ బొమ్మ అంత బాగోలేదని వెక్కిరిస్తుందా? మీకు ప్రోత్సాహం ఇవ్వాలే కానీ మరో పికాసో కాదు, రవివర్మని మించిపోరు. ఆర్ట్ గ్యాలరీ పెట్టిస్తే లక్షల్లో కోట్లలో మీ బొమ్మల్ని కొనరు. లగ్జరీ విల్లాల్లో ఇంపార్టెంట్ కార్లో దిగరు. ఏం నైపుణ్యం, ఏం ఆటండి మీది. మీకు మీరే సాటి. నిజమా దామిని? నిజమా ఏంటండి? సాగర సంగమంలో కమల్ హాసన్ మిస్ అవ్వచ్చేమో గాని నేను జయప్రదలా ట్రై చేసి మిమ్మల్ని ప్రపంచ చిత్ర కళాకారుల జాబితాలో నిలబెడతా. మీ చిత్రాలకు కోట్లొచ్చి పడాలి. శ్రీనివాసు, అమ్మో, అమ్మ నాన్నగారికి ఏం చెప్పిందో ఏమిటో. శ్రీనివాసు, వస్తున్నా నాన్నగారు. నిన్ను తిట్టించానని నన్ను తిడతావా? కోతి అంటావా? చెప్తాను నీ సంగతి. పొద్దున్నే బావ చేత నన్ను తిట్టించడానికి తగలడింది. కొంచెమైనా బుద్ధి సిగ్గు ఉండాలి. ఇదొక్క నిమిషం
నిమిషం లోపలికి వెళ్తే బాగుండు. పద్మావతి ఆ నీతో కాస్త మాట్లాడాలి. వస్తున్నా. గాడ్ యు గ్రేట్. దామినికి భలే హెల్ప్ చేస్తున్నావు. అమ్మ నా బొమ్మ గురించి నాన్నగారికి చెప్పిందేమో, పిలిచి బొమ్మ బాగా వేసావంట కదా, పట్రారా చూద్దామని శబాష్ అంటారేమోనని ఆనందపడి వెళ్ళా. అసలు అక్కడ జరిగిందే వేరు, అసలు ఆ టాపికే లేదు. దామిని, దామిని, ఏంటండి? చూడు ఏమిటిదంతా. అయ్యో అయ్యో అయ్యో, మీ శ్రమ మీద, మీ నైపుణ్యం మీద ఎవరో కక్ష కట్టి పగతో ద్వేషంతో కుట్ర పన్ని గంజి పోసారండి. ఎవరు చేశారు ఈ పని? ఇంకెవరు? ఆ చుప్పనత్తే అయ్యుంటుంది. ఇందాక చీచి అన్నారు కదా, అదే ఇలా చేసుంటుంది. గిన్నె పట్టుకుని ఇక్కడికి రావడం నేను ఇందాక చూశాను. ఇంతలో ఫోన్ వస్తే నేను అటు వెళ్ళాను. ఇంత దుర్మార్గపు పనిచేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. చచ్చా, ఇంత నీచమైన బుద్ధి. అంటే అది పొయ్యడం నువ్వు చూసావా? తనేం చేస్తుందో మీరే చూదురు గాని. రండి రండి. వసే పద్మావతి, ఏంటి కట్టుకున్న పెళ్ళాన్ని పిలిచినట్టు ఓసే గిసే అంటున్నావు? కట్టుకోక నీలాంటి కుళ్ళు బొద్దాన్నే కట్టుకోవాలి. ఏంటి నేను కుళ్ళిపోతానా? కాకా, నీ బుద్ధే చెప్తుంది. అసలు ఏమిటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఏమిటే నంగనాచిలా చేసిందంతా చేసి నేనేం చేశాను అంటున్నావు? నంగనాచి చుప్పనాతి కుళ్ళిపోతని మాట్లాడకు బావా. మర్యాదగా ఉండో చెప్తున్నా.